హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అండ్ ఇవాళ మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ విషయంతో ఎంతమంది కనెక్ట్ అవుతారో, కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంతకీ విషయం ఏంటంటే, మనం రెగ్యులర్గా లేడీస్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, ప్లీజ్ తల్లి కాసేపు డిస్టర్బ్ చేయకు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే హ్యాండ్ బ్యాగ్స్ అట్లా వేసుకొని వెళ్తాము. అండ్ ఇంకా నేను కూడా అట్లానే వేసుకొని వెళ్తానండి. హ్యాండ్ బ్యాగ్స్లో పిల్లలకు కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్స్ అట్లా వేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాతో పాటు హ్యాండ్ బ్యాగ్ని అయితే తీసుకొని వెళ్తాను. అట్లా నాకు తెలియకుండానే హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడో ఒకప్పుడు పెట్టిన డబ్బులు ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్దామని చెప్పేసి ఇలా హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సరే ఒకసారి ఏమున్నాయని చెక్ చేద్దామని వాటర్ బాటిల్ పెట్టేటప్పుడు అని ఒకసారి చెక్ చేశాను. అండ్ నా హ్యాండ్ బ్యాగ్లో నుండి లోపల సిప్పు ఉంటుంది కదా, సో దాంట్లో నుండి ఒక 500 రూపీస్ నోటును ఇంకొకటి 100 రూపీస్ నోటు చూపించుతాలి. 100 రూపీస్ నోటు, సో 100 రూపీస్ నోటు రెండు కనిపించాయండి. అండ్ ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే దీనికే నా హ్యాపీనెస్ అంటే, ఎందుకంటే మనం ఎప్పుడో పెట్టి అసలు మర్చిపోతాము. ఇట్లా డబ్బులు ఉంటాయి అన్న విషయం కూడా మనకు తెలియదు, ఐడియా ఉండదు జనరల్గా. సో మళ్ళీ మనకు తెలియకుండానే ఒకసారి ఏమున్నాయని చెక్ చేసినప్పుడు ఇలా డబ్బులు వెళితే అది మనం పెట్టిన డబ్బులే అయినా కూడా మర్చిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మనకు మన హ్యాండ్ బ్యాగ్లో దొరికినప్పుడు అదొక హ్యాపీనెస్ అనిపిస్తుందండి. అది 100 కావచ్చు, 50 రూపీసే కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఇట్లా మనం పెట్టిన విషయం మనమే మర్చిపోయి మళ్ళీ కొత్తగా మనకు హ్యాండ్ బ్యాగ్లో కనిపించినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరబ్బా. అండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంతో ఎంతమంది కనెక్ట్ అయ్యారు, మీకు కూడా ఇలా జరుగుతూ ఉంటాయా? ఒకవేళ ఇలా కూడా మీరు ఫేస్ చేసినట్టయితే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నాకైతే